నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పాప అవునమ్మా. పేరేంటి? వైష్ణవి. నైస్ నేమ్. తిరుపతి వెళ్ళావా? లేదమ్మా, పాపకి క్యాన్సర్. కీమోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి జుట్టు తీస్తారు. డాక్టర్స్ వెంటనే సర్జరీ చేయించమని చెప్పారమ్మా. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయనకు చెప్పండి. కాంప్లైంట్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా? బూస్ట్ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు బూస్ట్ కావాలి. నిన్నేనమ్మా, లోకంలో అందరికీ నువ్వే కదా అమ్మవి. గుడ్ మార్నింగ్ సార్. దాస్, అదే నా వైఫ్ నీకు అమ్మ అయితే నేను నీకు నాన్న కదా అవుతాను. సారీ సార్. మేడం. కమ్ సార్. ఏంటి ఈరోజు వర్క్? సార్, నెక్స్ట్ యాడ్ షూట్కి మోడల్ సెలెక్ట్ చేయాలి సార్. కోఆర్డినేటర్ దగ్గర నుంచి ఫోటోలు తెప్పించాను, మీరు చూసి సెలెక్ట్ చేయాలి. చూద్దాం సార్. ఓయ్ అందం ఇట్రా. విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అది ఇది అన్నాడుగా నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకు. ఐ మీన్ కొడుకు లాంటి బాయ్ ఫ్రెండ్. ఈ ఫొటోస్లో నీకు బాగా నచ్చిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయి. గుడ్. నా టేస్ట్ దగ్గరలోనే ఉన్నావు. సరే నువ్వు వెళ్ళు, బూస్టీ. దాస్, సార్. ఈ అమ్మాయి పేరు మీద కాంట్రాక్ట్ రెడీ చేసి చెక్ రాయి. ఓకే సార్. సార్, పాపకు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతాయి. మా ఊళ్ళో ఇల్లుంది, అమ్మకానికి పెట్టాను సార్. అమ్ముడు అయిపోగానే నేను మీ డబ్బు రిటర్న్ చేస్తాను సార్. దాస్, సార్. నువ్వు ఇందాక మీ అమ్మాయితో వచ్చినప్పుడే ఆ హెయిర్ స్టైల్ అయితే చూసి ఎక్స్పెక్ట్ చేసా ఇలాంటి ఎమోషన్ అయితే ప్లే చేస్తావని. ఇప్పుడు కాదు, ముందు పంచుడు. సార్, లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు సార్. సార్, నిజంగా అవసరం ఉంది సార్. నీ పని నచ్చక దాస్ అని నీ పేరు నచ్చి పనిలో పెట్టుకున్నాను. దాసుల్లో పడి ఉంటావని. నీ శాలరీ ఎంత? 25,000 సార్. 25,000 సార్. 25,000? 25,000 జీతగాడికి 25 లక్షల ట్రీట్మెంట్ అవసరమా? ఓకే, 25 లక్షలు పెట్టే మనం ట్రీట్మెంట్ చేసామనుకుందాం సార్. బ్రతుకుతుందని గ్యారంటీ లేదు కదా, రైట్? దాస్, నాలాంటి డబ్బు గొల్లలు కూడా ఫైనల్ గా నమ్ముకోవాల్సింది ఆ విధినే. అదేదో నువ్వు ఇప్పుడే చెయ్యి. ఎందుకంటే రేపొద్దున్న నీ కూతురు చచ్చిపోతే సో బెటర్ డూ యు వర్క్. సార్. నేను అమౌంట్ ఇవ్వట్లేదని ప్లాన్ ముందే వేసుకుని వచ్చావు అనమాట. సార్, ఇందులో ఎంత కమిషన్? 50 lakhs 75 lakhs? 10 lakhs చెక్కి 50 lakhs కమిషన్ ఏంటి సార్? ఓ సారీ దాస్, అంటే ఇది నీకు 10 lakhs? సారీ సార్. 1 crore సార్. సార్, కానీ వర్డ్స్లో 10 lakhs అనే రాశాను సార్. ఏదో టెన్షన్. నేను ఇప్పుడే కరెక్ట్ చేస్తాను సార్, ప్లీజ్. నో. పాప పేరేంటి? వైష్ణవి. వైష్ణవి. వైష్ణవి ఇట్రా. వైష్ణవి, నీకు 10 lakhs ఎన్ని జీరోస్ ఉంటాయి తెలుసా? 1 2 3 4 5 6 6 అంకుల్. వెరీ గుడ్. నువ్వు 10 lakhsకి ఇంకో ఎక్స్ట్రా జీరో పెట్టావు అనుకో, మీ టీచర్ నేను కొడుతుందా లేదా? కొడుతుంది అంకుల్. మీ డాడీ ఒక జీరో ఎక్స్ట్రా పెట్టాడు, నేను కొట్టాలా లేదా?
లేదా? సార్ పాపం అంతొచ్చు సార్, ప్లీజ్ సార్. మ్యామ్ మీరేం చెప్పాలి? అలా లేదా? రాహుల్, దాస్ గారు ముందు పాపని తీసుకుని వెళ్ళండి. Go. దాస్ గారు, మా పాప ఆపరేషన్ కావాల్సిన 25 లక్షలు వెంటనే ఆపరేషన్ చేయించండి. ఆ రోజు రాహుల్ సారు గణేష్ కొట్టుకుంటున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని నా పాప సర్జరీకి కావాల్సిన 25 లక్షలు దొంగతనం చేద్దామని మీ లాకర్ రూమ్లోకి వెళ్ళాను. లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను, కానీ లాకర్ ఓపెన్ కాక అక్కడే ఉండిపోయాను. అంతలోకి వీళ్ళిద్దరూ కొట్టుకునే శబ్దాలు ఆగిపోయాయి. కాసేపటికి అరుపులు కేకలు వినిపించి హాల్లోకి వచ్చాను. అప్పుడు ఆ ముగ్గురు కుర్రాళ్ళు సార్ని చంపడం నేను చూశానమ్మా. అర్థం కాలేదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే అక్కడ రాహుల్ గారి శవం పక్కన మీరున్నారు. ఆ రోజు ఆ ముగ్గురికి మీరు గతం చెప్తున్నప్పుడు ఎలాగైనా తప్పించుకుని పారిపోదాం అనే ప్రయత్నంలో మిమ్మల్ని డైవర్ట్ చేద్దామని నేనే ఆ వాటర్ ట్యాప్ని తిప్పాను. అయినా ఆ ముగ్గురులో ఒకడు హాల్లోనే ఉండిపోయాడు. అందుకే నేను వెళ్ళలేకపోయాను. తప్పించుకునే రెండో ప్రయత్నంగా ఆ కట్టెని నేనే కాల్చేశాను. నేను ఈ కేసులో ఇరుక్కుంటే నా పాప ఏమైపోతుందన్న భయంతో నా ఫ్యామిలీతో కలిసి ఊరొదిలి పారిపోయాను. ఆ రోజు నేను మీ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయానమ్మా. కానీ మీరు నా కూతురు ప్రాణాల గురించి ఆలోచించి ఈ డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. నన్ను క్షమించండి అమ్మా. This is Mr. Rahul, a famous ad filmmaker. ఇండియాలో టాప్ బ్రాండ్ కంపెనీ CEOs అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో ఒక్క యాడ్ షూట్ చేయించుకుంటే చాలు టాప్ మోడల్ అయిపోతామని ఎంతో మంది మోడల్స్ ఇంకోసం క్యూ కడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీకోసం. దట్స్ ఓకే. సంతోష్. విద్య, నా గురించి దాస్ చెప్పినంత కాదు. నేను యూజువలీ ఒక యాడ్ చేసిన స్టిల్ తీసిన నాకంటే ఎవరు బాగా తీయలేరన్న ఒక చిన్న గర్వం ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టిన ఫ్రేమ్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ ఫ్రేమ్ బ్యూటీని 100 times పెంచేసావు. ఇట్స్ $1 million షాట్. అలా నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. సో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటి విద్య ఆలోచిస్తున్నావు? గో హెడ్. వాడు అసలు మనిషేనా? వాడిని వదలను. ఆ రాహుల్ గారిని చంపేస్తా విద్య. దాస్, ఆ పొడుగ్గు నుంచి చూడు, వాడు నా వైఫ్ బాయ్ ఫ్రెండ్. దాస్, వాడిని చంపేస్తాడంట. డోర్స్ క్లోజ్ చేసి. క్లోజ్ 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 డోర్స్ క్లోజ్. నువ్వు కాబ్లం. నా ఇంట్లో నన్ను చంపడానికి నా కొడుకుని, ఐ మీన్ నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకుని సెట్ చేసావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? దాస్ సార్, నన్ను పిచ్చోడు అంటాడేంటి? నేను పిచ్చోడ్నా? నేను పిచ్చోడ్నా? లేదు సార్. యాక్చువల్లీ మిస్టర్ సివిల్స్ గణేష్, నాకు పిచ్చే. నా వైఫ్ అంటే నాకు పిచ్చి. అలాంటిది మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశావు. ఈ రోజు నేను వేసేస్తాను రా. విద్యా,
ఈయన నేసేస్తాడంట. అయ్యో హ్యాపీ నాకు పిచ్చా, నాకు పిచ్చా. I will kill you. No, గణేష్ 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 ప్లీజ్ స్టాప్ ఇట్ ప్లీజ్. ఐఏఎస్ అవ్వాల్సి నువ్వు వీడిని చంపే హంత కూడా అవ్వద్దు. లీవ్ మీ విద్య. నీకు ఇంత అన్యాయం చేసినట్టు వదిలేయాలా? బతకూడదు, వీడిని చంపేస్తా. గణేష్ ప్లీజ్, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. ఈ ఇష్యూలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు. అది కాదు విద్య, ఈస్ డేంజరస్. గణేష్ ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. Vidya is a psycho. Get out I said. వెళ్ళిపో. Just get lost.